సో ఆల్రెడీ మీరందరూ తమ్నేల్ చూశారు కదా, 50 మెంబర్స్కి సింగిల్ హ్యాండ్తో వంట చేశాను అనమాట. సో ఇదివరకు కూడా నేను చేశాను, కాకపోతే ఫస్ట్ టైం నేను మీతో షేర్ చేస్తున్నా. ఇది ఈస్టర్ రోజు బ్లాగ్ అనమాట. పండగైనా పబ్బమైనా మనం ఇలాగే ఉంటాము, ఎందుకంటే వర్క్స్ ఉంటాయి కాబట్టి. ఆ వర్క్స్ అలా చేస్తూ ఉంటే రెడీ అవ్వడానికి టైం ఉండదు కాబట్టి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరు ఇందులో ఉన్నారు, నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పండి. నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సెల్ఫ్ లవ్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సిరీస్ చేసి వ్లాగ్స్ అన్ని మిస్ అయ్యాను కాబట్టి మిమ్మల్ని మళ్ళీ రీకనెక్ట్ అవుతున్న వ్లాగ్స్తో. సో ఎలా ఉన్నాయి వ్లాగ్స్ అని డెఫినెట్గా కమెంట్ చేసేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే బోల్డ్ వీడియోస్ అన్నీ చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అనమాట. సో చికెన్ అయితే 5 to 6 kgs తీసుకొచ్చాను. అందులో లెగ్ పీసులు, వింగ్స్, లివరు అవన్నీ పక్కన పెట్టేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేస్తున్నాం. మా పిల్లలు అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయారు. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉండింది. ఇక్కడైతే మా అమ్మ గోంగూర చట్నీ ముందే చేసి పెట్టేసింది అండ్ కట్టా చేస్తుంది అనమాట. అండ్ ధనియాల పొడి లేదు కాబట్టి వేయమని చెప్తే వేస్తుంది. నేనైతే నీట్గా ప్రతి ఒక్క పీసు కోసి కడిగి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టాను అనమాట. తెలుసు కదా మన గురించి, మనం ఏమైనా పని చేయాలంటే ఓసిడి అనమాట. నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని చక్కగా అన్నీ ప్రీప్లాన్డ్గా చేస్తూ ఉంటాం అనమాట. సో చికెన్ అయితే ఫ్రెష్గా నేనే మళ్ళీ చికెన్ షాప్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి నీట్గా ఆ పీస్ వేయండి, ఈ పీస్ వేయండి అని కట్ చేయించుకొని మరీ వచ్చాను అనమాట. ఎక్స్ట్రా లెగ్ పీసెస్ కూడా మా పిల్లల కోసం వేశాను. నా స్టైల్ చికెన్ కర్రీ ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి. సో ఎప్పుడు చేస్తే నాకు ఇదేం కొత్త కాదు. 50 to 70 మెంబర్స్కి నేను ఒక్కదాన్నే చేస్తాను అనమాట. ఇదంతా నా ఓన్ రెసిపీ, నా ఓన్ ఐడియాతోనే చేస్తూ ఉంటా అనమాట. సో ఓన్గానే చేసేస్తూ ఉంటా. అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నూనె, పసుపు, ఉప్పు, కారం అన్నీ చుట్టుపక్కల పెట్టేసుకొని మిట్ట మధ్యాహ్నం ఎండ అనమాట. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, అయినా ఎండ ఆ రోజు బీభత్సంగా ఉండింది. మా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు ఏం లేవన్నమాట వంట చేయడానికి. ఇదైతే షామియానా దగ్గర తీసుకొచ్చాము రెంట్కి. సో ఎవ్రీ టైం అంతే. సో 5 kgs అంటే ఆల్మోస్ట్ వెడల్పుగా ఉండాలి కాబట్టి నాకు ఫ్రీగా వండడం ఇష్టం అనమాట. అందుకని బయట నుంచి తీసుకొచ్చేసి నేనైతే నూనె పోసి కొంచెం ఎక్కువైనా తీసాను అనమాట. బట్ నేను వేసిన నూనె పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది ఎలా ఏంటి అనేది మెజర్మెంట్స్ అయితే నేను చెప్పట్లేదు, బికాజ్ అందాస్ అనమాట. నాకు తోచింది ఇంత ఆయిల్ పడుతుంది ఇంత అనేది నేనైతే వేసాను అనమాట. మెజర్మెంట్స్ నేనేమి కొలవలేదు. సో నా ఉజ్జాయింపుగా నేను వేసేస్తూ ఉంటాను. ఆనియన్స్ ఇన్ని సరిపోతాయి, పచ్చిమిర్చి ఇన్ని సరిపోతాయని నేను అలా ఊహించేసుకుని అలా వేసేస్తాను. బట్ అది పర్ఫెక్ట్గా సరిపోతుంది. మా పిల్లలు అయితే నేను కుకింగ్ చేసేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఎలా చేస్తాను ఏంటి అనేది. సో అది పెట్టేసి కొంచెం, ఇది పెద్ద పొయ్యి కాబట్టి సిమ్లో హైలో పెడతా మేనేజ్ చేశాను అనమాట. ఆయిల్ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఫస్ట్ మీ దగ్గర కరివేపాకు ఉంటే వేయండి, నేనైతే మర్చిపోయాను. ఆ ఫ్లేవర్ చికెన్కి బాగుంటుంది. పచ్చిమిర్చి పొడుగ్గా చీలికలు కోసి అండ్ ఉల్లిపాయలు చిన్నగా కోసి వేసిన తర్వాత ఫస్ట్ సాల్ట్ వేయాలి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయి ఏగుతుంది అనమాట. తర్వాత పసుపు వేసిన తర్వాత బాగా కలిపేసేసాను అనమాట. ఈ పొయ్యి మీద ఏంటి అంటే ఇది బాగా ఉండింది, బట్ హై పెడితే మాడిపోతుంది, లో పెడితే ఉడకట్లేదు. 1 అవర్లో వంట అయిపోవాలన్నమాట 50 మెంబర్స్కి. సో నానా కష్టాలు పడతా చేసేసాను అనమాట మొత్తానికి. సో అన్నీ రెడీగానే ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు రోజు నైట్ వేసి పెట్టేసుకున్నాం ఫ్రెష్గా ఇంట్లోనే. సో ఏదైనా చేసినా ఇది హోమ్ మేడే ప్రిఫర్ చేస్తాం అనమాట మేము మా ఇంట్లో వంటలు చేసేటప్పుడు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత సరిపోతుంది ఏంటనేది చూసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసా అనమాట. ఒక్కొక్కసారి కంటికి ఆనదనమాట నాకు, సో దాన్ని బట్టి వేసేస్తూ ఉంటా. బట్ ఎనీహౌ నేను వేసింది అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఆయిల్ కూడా ఎక్కువ అవుతుందేమో అని తీసాను కాబట్టి తీసేసినంత వరకు మిగతాది ఉన్నది సరిపోయిందనమాట. అలా బాగా ఈ గిన్నె ఏంటి అంటే ప్రతిసారి కూడా తిప్పుతూ ఉండాలి, అది అప్ అండ్ డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. తిప్పకపోతే అలా ఒక పక్కన ఉండిపోతుంది, టేస్ట్, ఫ్లేవర్ ఇవన్నీ మారిపోతాయి అనమాట. సో ఆనియన్స్కి మొత్తం పట్టేసి ఈక్వల్గా అయిపోవాలి, అప్పటికే మాడిపోతుంది చూసారా. అయినా దగ్గరుండి నేను అది బాగా తిప్పుతా అన్నీ దగ్గరుండే చేశాను అనమాట. ఒక్క నిమిషం మనం ఆదమర్చిన మొత్తం ఇదైపోద్ది అనమాట. సో చికెన్ నీట్గా కడిగి నీళ్ళల్లో నుంచి తీసేసి ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేకుండా పెట్టేసుకున్నాను అనమాట నేను. సో అది మొత్తం నీట్గా వేసేసి మొత్తం కలిదిప్పాను అనమాట. ఈ వీడియో అయితే ఆల్మోస్ట్ 40 minutes అబౌవ్నే వచ్చింది, బట్ నేను ఇది 2 parts కింద డివైడ్ చేశాను అనమాట. రా ఫుటేజ్ అయితే 40 minutes అబౌవ్నే వచ్చింది, క్లిప్స్ తీసి తర్వాత ఇంకా చికెన్ వేసిన తర్వాత సాల్ట్ కూడా వేయాలి ముక్కకి పట్టడానికి. ఈలోపే అడుగున చాలా మాడిపోతుంది అనమాట. సో తగ్గిస్తేనేమో ఉడకదని ఆల్మోస్ట్ మీడియం అండ్ సిమ్లో పెట్టేసి
తిప్పాను అనమాట. చూసారా ఆ గంట కూడా స్ట్రెంత్ సరిపోవట్లేదు అనమాట, ఇరిగిపోతుందేమో అన్నట్టు. అడుగుని చూడండి మాడిపోతుంది. బట్ ఆ మాడిపోయిన ఫ్లేవర్ కర్రీకి ఎక్కడ వస్తుందా ఏంటనేది చాలా భయమేసింది నాకు. అప్పటి నుంచి ఇంకా తగ్గించేసి మీడియం పెట్టేసి తిప్పాను అనమాట. సో ఓకే, సరిపోయింది, అలా వచ్చేసిందనమాట. ఇది ప్రతిసారి ఒక్కొక్క పీస్కి మసాలా పట్టాలని కంప్లీట్గా తిప్పుతూ ఉన్నాను అనమాట. అలా తిప్పేసి ఒక 5 to 10 minutes ఉడకనివ్వండి. తర్వాత చికెన్ నుంచి వాటర్ వస్తుంది అనమాట. నేనైతే ఒక్క డ్రాప్ వాటర్ వేయలేదు ఈ కర్రీలో. ఒక్క డ్రాపు వాటర్ లేకుండా చికెన్ వేసాను. అండ్ నేనైతే ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఒక్క చుక్క నీళ్లు కూడా పోయకుండా చేసిన చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ వచ్చింది. మీరే రివ్యూస్ తర్వాత చూస్తారనమాట. తిప్పేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి బాగా ముక్క మగ్గిపోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 40% మగ్గిన తర్వాత నేనైతే ధనియా పౌడర్ వేసాను. ఆ ఫ్లేవర్ కూడా పీసెస్కి బాగా పడుతుందని. తర్వాత మళ్ళీ ఒక 5 to 10 minutes మళ్ళీ బాగా మగ్గాలన్నమాట. సో చికెన్ ఏముండదు, ఈజీగానే అయిపోతుంది. మరీ కుక్ చేస్తే ఓవర్ కుక్ అయిపోతుంది. బట్ ఎండగా ఉండింది పైన, అందుకని నేను ఒక 5 to 10 minutes అలా పెట్టేసి చేశాను అనమాట. మూత పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ వాటర్ వచ్చేస్తే బాగా మగ్గుతుందనమాట. సో ఈ టైంలో పీసెస్ చెక్ చేస్తూ ఉండాలి ఉడికినాయా లేవా అని. సో దాని తర్వాత నేను కారం యాడ్ చేశాను. ఒక్కొక్కసారి కారం ముందుగానే యాడ్ చేస్తే ఉడకదనమాట. సో నేను దానికోసం పీసెస్ చెక్ చేస్తే ఉడికిందా లేదా అని తర్వాత కారం యాడ్ చేశాను. ఈ కారం అయితే ఇంట్లో స్పెషల్గా మా మమ్మీ చేత్తో చేసిన కారం అనమాట. ఇందులో సాల్ట్ కూడా ఉండదు, రా కారం. ఎప్పుడు తెలుసు, ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఎండుమిర్చి తీసుకొచ్చి ఒక 2-3 గోతాలు ఆల్మోస్ట్ ఒక 20-30 kgs బాగా కడిగేసి ఎండబెట్టేసి మేమైతే మళ్ళీ రోకలతో దంచిస్తామన్నమాట. సో అది ఆ కారము. సో ఇక్కడైతే నా సీక్రెట్ మసాలా, ఇది ఎవ్రీ రెసిపీలో నేను యూజ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ముక్క బాగా మగ్గిపోయిన తర్వాత కారం వేసి మళ్ళీ ఒక 5 to 10 minutes మగ్గిన తర్వాత మళ్ళీ సీక్రెట్ మసాలా వేసాను అనమాట. ఇప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోవాలి మనకి ఏమైనా సరిపోయిందా లేదా అని. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. సాల్ట్ కొంచెం తక్కువైంది అనిపించింది అంతే. మిగతాదంతా యాస్టీజ్ స్పైస్ లెవెల్ అయితే మామూలుగా లేదు. అందులో నేను వేసిన సీక్రెట్ మసాలాకి సూపర్ టేస్ట్ వచ్చింది. ఇది పలావ్లో కానీ, బగారా రైస్ కానీ, గారెల్లో కానీ, చపాతీలో, పుల్కాలో సూపర్ ఉంటుందన్నమాట. గ్రేవీ ఆ రేంజ్లో వచ్చింది నేను వేసిన మసాలాకి. సాల్ట్ నాకు సరిపోలేదు కాబట్టి సాల్ట్ నేనైతే మళ్ళీ యాడ్ చేశాను అనమాట. అక్కడ 2 times చూపించాను, ఏమనుకోకండి, బికాస్ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఫైనల్గా మిగిలిన ధనియా పౌడర్ కూడా వేసేసి బాగా మగ్గనిచ్చేసి ఒక్కసారి పీస్ ఇంకా ఉడికిందా లేదా అని చెక్ చేసేసరికి చూసారా అలా అంటే అలా విరిగిపోయిందనమాట. చికెన్ సీక్రెట్ అది, జస్ట్ అలా వేగానే బటర్ లాగా స్మాష్ అయిపోవాలి. అది చికెన్ కర్రీ స్పెషాలిటీ. ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫైనల్గా చెక్ చేసేసి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. ఇది నా స్టైల్ చికెన్ కర్రీ అనమాట. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసాను. సో చెప్పాను కదా, ఈ కర్రీ రైస్లోకి, గారెల్లోకి, పుల్కా, చపాతీ, వాట్ ఎవర్ యూ వాంట్ ఎందులోకైనా బాగుంటుంది అనమాట. ఫైనల్లీ కొత్తిమీర వేసేసి అలా తిప్పకుండా పక్కన పెట్టేస్తే ఆ వేడికి మగ్గిపోతుంది. ఆరిన తర్వాత ఇంకా చిక్కగా వస్తుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఈలోపు ఒక 2-3 పీసెస్ మధ్యలో తీసి మా చెల్లికి చూపు సరిపోయిందా, కారం సరిపోయిందా, ఉడికిందా లేదా అని చెప్పేసరికి ఓకే పర్ఫెక్ట్గా ఉడికింది. ఒక 60%, 70% అలా చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 80-90% ఉడికిన తర్వాత నేను అన్నీ యాడ్ చేసేసి దింపేసేసాను అనమాట. మధ్యలో మా పిల్లలకి ఇవ్వడం, ఇలా రివ్యూస్ అడిగి తెలుసుకోవడం మధ్యలో అయిపోయిందనమాట. అలా రివ్యూస్ తీసుకొని చేశాను అనమాట. సో ఫైనల్గా ఇదొక మెమరబుల్ వీడియో అనే చెప్పొచ్చు. ఇంతకుముందు చేసినప్పుడు నేను ఎప్పుడు మీకు షేర్ చేయలేదు, ఫస్ట్ టైం నేను షేర్ చేస్తున్నాను కాబట్టి. అలా చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం బిర్యానీ రైస్ అనమాట. సో మన దగ్గర ఇంట్లో ఉన్న నెయ్యి వేసాము, తర్వాత ఘీ వేసాము. ఈ డిష్ అయితే ఇంట్లోదే, బట్ ఇది అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల నాకు చాలా ప్రాబ్లమాటిక్ అయిపోయింది. ఆయిల్ నెయ్యి అంతా ఒక పక్కకి వెళ్ళిపోవడం, దాన్ని కదిలించడం, తిప్పడం సరిపోయిందనమాట. ఇందులో నేనేం చేశానంటే ఫస్ట్ జీడిపప్పు వేసాను, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. అవి తిప్పుకుంటూ అలా సరిపెట్టేసాను అనమాట. ఇది ఇంట్లోది కాబట్టి మేమేమనుకున్నాం అంటే వైట్ రైస్ అండ్ బాస్మతి రైస్ 2 కలుపుదామని అన్నారు ఇంట్లో. బట్ నాకు అలా నచ్చలేదు. నేను ఓన్లీ ప్లెయిన్ బాస్మతి రైసే అడిగాను. సో అదైతే ఒక 1/2 hour నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాము. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి తిప్పేసుకున్నాను అనమాట. ఇందులో ఫ్లేవర్ మనకు వచ్చేసి పుదీనా ఫ్లేవరే అనమాట. తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది కూడా సరిపడా యాడ్ చేసేసాను. చూసారా ఆయిల్ పక్కకి వెళ్ళిపోతూ ఉంది. అలా వెళ్ళిపోతే హాఫ్
ఫ్రై అవుతూ ఉంటుంది, మిగతా హాఫ్ అవ్వదు, పచ్చిగా ఉండిపోతుంది అనమాట. సో అది అటు ఇటు తిప్పుతూ చేసేసరికి బాగా ఇబ్బంది అనిపించింది. డేషాతో ప్రతిసారి అంతే. సో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత నేనైతే సాల్ట్ వేసేసాను అనమాట. బాస్మతి రైస్ కూడా ఒక 5 kgs తీసుకున్నాము. అవి కడిగి పక్కన పెట్టేసి దానికి ఎంత ఎసరు పోయాలి ఏందనేది అవి కూడా మెజర్మెంట్ చేసుకుని పక్కన పెట్టేసి ఫైనల్లీ వాటర్ కూడా యాడ్ చేసేసామన్నమాట. ఇది కొత్త బకెట్లతో వాటర్ పోస్తున్నామని అనుకోవద్దు. సో ప్రీ ప్లాన్డ్గా అలా వేసేసిన తర్వాత మొత్తం కలదిప్పేసి అలా పెట్టాను. చూసారు, నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగుండింది. జీడిపప్పు కూడా వేసామన్నమాట. సో ఫైనల్లీ మిగతా కన్సిస్టెంట్ వాటర్ కూడా వేసేసిన తర్వాత తిప్పేసి అలా పెట్టేసి రైస్ అయితే రెడీగా ఉన్నాయి కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసి అదంతా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రమే రైస్ వేయాలి. సో ఈలోపు ఉప్పు చెక్ చేసుకున్నాను అనమాట. ఒకసారి కాసేపు నేను, కాసేపు మా చెల్లి అలా అలా తిప్పుతూ ఆ ఎండలో వంట అయితే చేసేసరికి మామూలుగా లేదనమాట. వితిన్ 1 అవర్లోనే అయిపోయింది. సో సాల్ట్ అయితే సరిపోలేదు, సాల్ట్ అయితే యాడ్ చేసేసి బాయిలింగ్ అవ్వాలన్నమాట. వాటరు బాయిలింగ్ అయిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి సాల్ట్ వేసేసి తర్వాత బియ్యం అయితే యాడ్ చేసేసాము. సో ఇక్కడ ఏమైందంటే ఎక్కువ వాటర్ 1కి 2 అనుకున్నాం మేము, బట్ బాస్మతి రైస్ బాగా నానింది కాబట్టి సో మా పిన్ని ఏం చెప్పిందంటే అంత వాటర్ వేస్తే పాడైపోతుంది, సో తక్కువే వేయాలి నానని కాబట్టి అనింది. సో మా పిన్ని మాట విని మేము తక్కువ వేసిన పోసాం, లేదంటే ఆ మిస్టేక్ కనుక చేసి ఉంటే డెఫినెట్గా వాటర్ రైస్ పేస్ట్ అయిపోయేదన్నమాట. సో ఎలాగో మంచి పని చేసామనిపించింది. చూసారా, ఆ రైస్ పట్టుకొని వేసేసరికి మామూలుగా లేదా ఎండలో. సో అది మొత్తం వేసేసి సో జస్ట్ బాస్మతి రైస్ ఎంత ఒక 20 minutesలో అయిపోతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా పట్టి అయిపోయింది. ఇంకా వాటర్ ఏమన్నా ఉంటే దిగిపోతుందని మా పిన్ని లాస్ట్కి ఒక చిట్కా అయితే చేసిందనమాట. ఈ మళ్ళీ బాస్మతి రైస్ ఎక్కువ తిప్పకూడదు, తిప్పితే ఇరిగిపోయి ఫ్లేవర్ అంతా పోతుంది అండ్ రైస్ కూడా పాడైపోయి ముక్కలు అయిపోతుంది అనమాట. చాలా డెలికేటెడ్ రైస్. సో బెస్ట్ రైస్ అనమాట. కేజీ 110 రూపీస్ పడింది. టేస్ట్ కూడా చాలా బాగుండింది, మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. సో అలా మూత పెట్టేసాం. ఈలోపు మా పిల్లలు అయితే హంగామా చేస్తున్నారు. ఆ ఎండకి బయటికి లోపలికి తిరుగుతూ పక్కనైతే ప్రేయర్ జరుగుతూ ఉంది. సో ఫైనల్గా ఇంకా సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసి తిప్పేసి సో ఇంకా మూత పెట్టేసాం. ఫైనల్లీ మా పిన్ని హ్యాండ్ అయితే వేసేసింది అనమాట. ఇక్కడ చూస్తే రైస్ కొంచెం పొడిగా ఉండింది, దానికి దమ్ పెట్టేసాం అనమాట. సో దమ్ పెడితే ఇంకేమన్నా వాటర్ ఉంటే ఎక్సెస్ వాటర్ లాగేస్తుందని మా పిన్ని చక్కగా దుప్పటేసేసి కింద ప్లేట్ పెట్టేసి దాన్ని దమ్ము పెట్టేసేసింది. సో ఫైనల్గా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. ఒక 5 to 10 minutes అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. అది తింపేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ప్రేయర్ అయితే చేపించేసాము. తర్వాత సర్వింగ్ సెషన్ అనమాట. ఎలా ఉంటుంది ఏంటి అసలు నా రివ్యూస్, నా ఫుడ్ రివ్యూ ఎలా ఉంది ఏంటి, నేను చేసిన కర్రీ టేస్ట్ అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చేస్తారు. బికాజ్ ఈ వీడియో చాలా లెంతనింగ్ అయిపోయింది, మీకు బోరింగ్గా ఉంటుంది కాబట్టి. నా స్టైల్ చికెన్ కర్రీ అండ్ బాస్మతి రైస్ చూపించాను. ఫస్ట్ టైం ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలంటే అనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.